ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పూట ఫ్రెండ్ మరో పూట అన్ఫ్రెండ్. ఇక్కడేమో దోస్తి, అక్కడేమో కుస్తీ. ఇంతేనా రాజకీయం అంటే? పాలిటిక్స్ లో ఎవరికి ఎవరు శాశ్వత మిత్రులు కారు, శాశ్వత శత్రువులు కారు అంటే ఇదేనా? ఆ రెండు పార్టీల పొత్తు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మరి పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఏంటో గాని ఉన్న రాష్ట్రంలో కొత్త చిక్కులు వచ్చేట్టున్నాయి. ఇక్కడ మిత్రులు, అక్కడేమో ప్రత్యర్థులు. సిపిఐ కాంగ్రెస్ ల మధ్య కేరళం చిచ్చు. పినరైపై రేవంత్ వ్యాఖ్యల దుమారం. మాట తూలొద్దంటున్న కూనంనేని. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో భాగస్వామిగా సిపిఐకి రాష్ట్రాల వారీగా హస్తంతో కలహం తప్పడం లేదు. తెలంగాణలో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు కేరళం ఎన్నికల విషయంలో మాత్రం కసుబుసులాడుకునే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కేరళంలో ప్రచారం చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి లెఫ్ట్ ఫ్రంట్ మీద సీఎం విజయన్ పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take defeat. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. పాలనలో లోపాలుంటే ఎత్తి చూపాలి తప్ప వ్యక్తిత్వ హననం చేయొద్దని హితవు పలికారు. ఇటువంటి కామెంట్లు అనవసరంగా చేయటం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు అమిత్ షా మన అదానీలను పినరయి విజయాన్ని పోలికి పెట్టడం ఈ మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే ఇక్కడ కలిసి ఉన్నాం. దేశంలో కూడా ఇండియా కూటమిలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఉన్నాం. మీ పోరాటం మా పోరాటం చేయాల్సింది ఎవరి మీద అంటే బీజేపీ మీద చేయాలి, బీజేపీ సిద్ధాంతం మీద చేయాలి. మీరు కమ్యూనిస్టుల మీద అటువంటి దాడులు చేస్తే అంతిమంగా అది ఎవరికి ఉపయోగపడుతుందో మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ పరిపాలన లోపాలుంటే ఎత్తి చూపెట్టండి. మేము ఇంకా బాగా పరిపాలన చేస్తామని చెప్పండి, తప్పులేదు. కానీ ఇట్లా వ్యక్తి హననం చేయకూడదనేది ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్క రాష్ట్రంలో గెలిచేందుకు దేశవ్యాప్తంగా తమతో ఉన్న స్నేహాన్ని చెడగొట్టుకుంటారా అన్నది కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ కి ఎదురవుతున్న ప్రశ్న. అయితే ఇది మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పినరయి విజయన్ విమర్శలు చేయవచ్చునా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు నాడు కేరళం సీఎం చేసిన విమర్శల్ని మనసులో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడిలా విజయన్ పై విరుచుకుపడి ఉంటారనే అభిప్రాయము రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఏదేమైనా ఈ పరిణామాలు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కు దూరం పెంచుతాయా, షరా మామూలుగానే కేరళం ఎన్నికలు ముగిశాక మళ్లీ ఒక్కటైపోతారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.